హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా పుట్టింటికైతే వెళ్ళానండి. ఇలా మా అమ్మ అయితే పొద్దున్నే పాలు కాసి తాగమని గొడవ చేసింది. నేనైతే అల్లము కొంచెం బెల్లం వేసుకొని మరిగించుకొని తాగాను. తర్వాత మా అమ్మ ముగ్గులు వేయమని బాగా అడుగుతుంది. నేను వెళ్తే ముగ్గులు బాగా వేస్తామని అడుగుతుంది. ఈరోజు అనుకోకుండా మార్గశిర గురువారం కూడా వచ్చింది కాబట్టి నేను పూజకి ఇలా ముగ్గు వేసి ఇలా స్నానం చేసి మొత్తం రెడీ చేసుకొని పూజకంతా ఇలా పూజ అయితే పూజ చేసుకున్నానండి. మార్గశిర లక్ష్మీ గురువారం చాలా బాగా చేసుకున్నాను. మంచిగా పూలు అయితే దొరికినాయి. మా నాన్న అయితే పూలు కోసుకొచ్చి ఇచ్చారు. ఇంకా నేనంతా క్లీన్ చేసుకొని మొత్తం ఈ విధంగా దీపారాధన చేసుకొని అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను. లక్ష్మీ పూజ. అమ్మవాళ్ళకి కూడా మంచి జరగాలి కదండి, అందుకని అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా పూజ అయితే చేసుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో బాగా ఇలా అయితే ఈరోజు నేను మామూలుగా 3వ వారంలో అప్పాలు పరమాణం పెట్టుకుంటాం కదా. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా మార్నింగే వెళ్ళాను కదా, నైటే వెళ్ళాను. సో అందుకని ఇలా అయితే బెల్లం పెట్టుకొని ప్రసాదం నైవేద్యంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా అమ్మ బ్రేక్ఫాస్ట్ పెట్టింది. ఇంట్లో మనం పుట్టింట్లో మనమే కదండి మహారాణులు. ఇంక మా అమ్మ అయితే ఇడ్లీ పెట్టింది. ఇంకా అలా తినేసి ఇంకా మా నాన్న అయితే వంట చేస్తున్నారు. మా అమ్మకి హెల్త్ బాగోట్లేదని మా నాన్న హెల్ప్ చేస్తారు. ఇలా మొక్కలు కట్ చేసి ఇస్తారు అమ్మకి. ఇంకా తర్వాత తులసి పూజ కూడా చేసుకున్నాము. ఇలా మా మా నాన్న నేను వస్తానన్నా కానీ నన్ను మా అమ్మ నాన్న అసలు నన్ను ఒక్క పని కూడా చేయనీరండి. ఇంటికి వెళ్తే మాత్రం నువ్వు ఇంట్లో కష్టపడతా ఉంటావు, ఎక్కడైనా రెస్ట్ తీసుకో అని చెప్తారు. ఇలా పూజ అయిపోయి కాసేపు ఇలా అయిన తర్వాత ఇలా ఇక్కడ మనకి శంకుపూల చెట్లు ఉందండి. ఈ చెట్లు పూలుని కోసి దేవుడికి అయితే పంపించాను. ఇంకా మా ఇంటి పక్కన ఇలా కాసేపు కబుర్లు చెప్పుకొని కాసేపు వచ్చి ఇంట్లోకి పడుకున్నానండి. ఈరోజు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా రెస్ట్ తీసుకుని వచ్చేటప్పటికి మా అమ్మ అయితే వంట చేసి రెడీగా పెట్టింది. పప్పు వండిందండి, దోసకాయ పప్పు, అలాగే వంకాయ అల్లం పచ్చిమిర్చి వేసి చేసిన ఫ్రై అయితే చాలా బాగున్నాయండి. మొత్తం కర్రీస్ అయితే మా అమ్మ చేసిన కర్రీస్ చాలా రోజుల తర్వాత మా అమ్మ వంట తిన్నాను. చాలా టేస్టీగా అనిపించినాయి. రోజు నా వంట తిని నాకే బోర్ కొడుతుంది. ఈరోజు మా అమ్మ వంట తిన్నాను. మా అమ్మది అట్ల కాడ చూడండి, కాస్ట్ ఐరన్ది, ఇనపది, గోల్డెన్ డేస్ది, చాలా బాగుంటుంది ఇదైతే. ఇదండి మా వంట ఈరోజైతే. ఇంకా అందరం కలిసి ఇలా కూర్చొని హాల్లోకి తెచ్చుకొని భోజనం అయితే చేస్తున్నాం. నేను, మా నాన్న, అమ్మ. ఫస్ట్ మా నాన్నకి వడ్డించి మా నాన్నకి ఇచ్చిన తర్వాత నేను కూడా వడ్డించుకొని తిన్నానండి. మా అమ్మని తినమంటే మా పెద్దక్క కోసం వెయిట్ చేస్తుంది. వాళ్ళిద్దరు కలిసి తింటామని చెప్పింది. ఇంకా మేమిద్దరం అయితే భోజనం చేసాము. ఇదండి మా పుట్టింట్లో అనుబంధం. ఇలా పూజ, ఇలా నైట్ అయితే కర్రీస్ ఉన్నాయి కాబట్టి చపాతీలు చేసుకొని తిన్నాము. ఇదండి మా ఇంట్లో ఇలా బాగా గడిపాను. మీ పుట్టింట్లో మీకు ఎలా గడుస్తుందో తప్పక కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్